అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు అమ్మ న్యూస్. నేను మీ ప్రియ రమేష్. ముందుగా ముఖ్యాంశాలు. రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రలకు తెరలేపారన్న కంది శ్రీనివాసరెడ్డి. అమ్మ న్యూస్ పై లక్షల కేసులు పెట్టినా పోరాటం ఆగదని స్పష్టం. జోగురామన్న క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారన్న కంది శ్రీనివాసరెడ్డి. తనను రాజకీయంగా ఖతం చేయాలని చూస్తున్నారని ఫైర్. అవినాష్ రెడ్డి బెయిల్ పై స్టే విధించిన సుప్రీంకోర్టు. సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశాలు. అవినాష్ రెడ్డిపై సిబిఐ ప్రశ్నల వర్షం. సాక్ష్యాలు తారుమారు చేయడంపై ఆరా. పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్. కొడుకు కోసం డాక్యా నుంచి ఏఈ పేపర్ కొన్న మైసయ్య. బీఆర్ఎస్ ప్రభుత్వం చౌకబౌరు మాటలు మానుకోవాలన్న ఈటల. సింగరేణిని ప్రైవేటీకరిస్తున్నారనేది అసత్యమని స్పష్టం. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రోజు రోజుకు అమ్మ న్యూస్ కి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక అక్రమ కేసులు బనాయించారని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇన్నేళ్లు ప్రశ్నించేవారు లేక ఆదిలాబాద్ లో జోగురామన్న ఇష్టారాజ్యంగా వ్యవహరించారని తెలిపారు. తాను వచ్చాక జోగురామన్నను ప్రశ్నిస్తున్నామని, అది ఓర్వలేక కుట్రకు తెరలేపారని విమర్శించారు. రాజకీయంగా ఎదుర్కోలేక కక్ష సాధింపులకు పాల్పడ్డారని వారు మండిపడ్డారు. అసత్య ఆరోపణలు చేస్తూ అమ్మ న్యూస్ డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా అమ్మ న్యూస్ అదరదు బెదరదు అని స్పష్టం చేశారు.
న్యూస్ చూస్తున్నాం. రోజు రోజుకు అమ్మ న్యూస్ కి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక అక్రమ కేసులు బనాయించారని కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇన్నేళ్లు ప్రశ్నించేవారు లేక ఆదిలాబాద్ లో జోగురామన్న ఇష్టారాజ్యంగా వ్యవహరించారని తెలిపారు. తాను వచ్చాక జోగురామన్నను ప్రశ్నిస్తున్నానని, అది ఓర్వలేక కుట్రకు తెరలేపారని విమర్శించారు కంది శ్రీనివాస్ రెడ్డి. రాజకీయంగా ఎదుర్కోలేక కక్ష సాధింపులకు పాల్పడ్డారని వారు మండిపడ్డారు. అసత్య ఆరోపణలు చేస్తూ అమ్మ న్యూస్ డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చారని వారు తెలిపారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా అమ్మ న్యూస్ అదరదు బెదరదు అని స్పష్టం చేశారు. పైసలు వారు ఇస్తున్నాడు, ప్రజల్ని ఆదుకుంటులందరినీ అవమానించినట్టు. ఈ రోజు నేనేం ప్రశ్నించిన, ఆదిలాబాద్ కు కంది శ్రీనివాస్ రెడ్డి రావడానికంటే ముందు అసలు జోగురామన్నని ఆదిలాబాద్ లో ప్రశ్నించేవాడు ఉండేనా? ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు ఉండేనా? జోగురామన్నని కనీసం అడిగే వాళ్ళు కూడా ఉండేనా? జోగురామన్నని ఇదేంది రామన్న గిట్లా చేస్తున్నావు, గిన్ని పైసలు తింటున్నావు, గిన్ని అవినీతి అక్రమాలు చేస్తున్నావు అని అడిగేవాడు కూడా లేడు ఆదిలాబాద్ లో. నేను వచ్చిన తర్వాతనే ఏడాదిన్నర కిందటి నుంచి 1.5 సంవత్సరం నుంచి నేను వచ్చిన తర్వాతనే జోగురామన్నని ఆదిలాబాద్ లో ప్రశ్నించడం మొదలైంది. ఆ ప్రశ్నకు సమాధానాలు చెప్పకుండా కంది శ్రీనివాస్ రెడ్డికి ప్రజల్లో రోజు రోజుకి గ్రాఫ్ పెరుగుతుంటే తట్టుకోలేక ఈ జోగురామన్న కుట్రలకు తెరలేపిండు, నకిలీ కేసులు బనాయించడం మొదలు పెట్టిండు. ఈ మధ్యనే టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా జోగురామన్నకి ఫోన్ చేసి, స్వయంగా నా మాటల్ని ఆన్ ది రికార్డ్ చెప్తున్నాడు, స్వయంగా జోగురామన్న గారికి ఫోన్ చేసి అమెరికా నుంచి వచ్చినటువంటి పిల్లడు పొట్టు తిరుగుతున్నాడు ఆదిలాబాద్ లా, కష్టంకు సుఖంకు పైసలు వారు ఇస్తున్నాడు, ప్రజల్ని ఆదుకుంటున్నాడు, అన్నదానం కూడా చేస్తున్నాడట. నువ్వు 4 సార్లు గెలిచినావు జోగురామన్న, నీకు సోయున్నదా? నువ్వు పార్టీ అభివృద్ధి కోసం కష్టపడతలేవు, నీ గ్రాఫ్ మొత్తం పడిపోయింది జోగురామన్న అని అన్నాడట. టీఆర్ఎస్ వాళ్ళే వచ్చి మాకు చెప్తున్నారు. దాన్ని ఆయన ఇక నిరాశకు లోనై నిస్పృహకు లోనై జోగురామన్న కంది శ్రీనివాస్ రెడ్డిని రాజకీయంగా ఎట్లా ఖతం చేయాలి. కానీ కంది శ్రీనివాస్ రెడ్డికి ఏమి అవినీతి లేదు, అక్రమ మకిలి లేదు, అవినీతి మకిలి లేదు అని ఈ రోజు మా తల్లిదండ్రుల్ని, మా మేనబావని వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఈ రోజు పోలీస్ స్టేషన్ గడపెక్కియడం అంటే గనక జోగురామన్న రైతులందరినీ వంచిండు, జోగురామన్న రైతులందరినీ అవమానించినట్టే. చూడండి మీడియా మిత్రుల, మా తండ్రికి అసలు రాజకీయాలతో సంబంధం ఉంది. ఆయన ఏదైనా పార్టీలో తిరగంగా మీరు చూసిండ్రా? ఏదైనా పార్టీకి జయగొట్టంగా చూసిండ్రా ఆయన్ని? ఈ జోగురామన్న తన కుట్రబుద్ధిని, క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆదిలాబాద్ ప్రజలందరూ దీన్ని గమనించిండ్రు, రైతులందరినీ అవమానించినట్టు. ఈ రోజు నేనేం ప్రశ్నించిన, ఆదిలాబాద్ కు కంది శ్రీనివాస్ రెడ్డి రావడానికంటే ముందు అసలు జోగురామన్నని ఆదిలాబాద్ లో ప్రశ్నించేవాడు ఉండేనా? ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు ఉండేనా? జోగురామన్నని కనీసం అడిగే వాళ్ళు కూడా ఉండేనా? జోగురామన్నని ఇదేంది రామన్న గిట్లా చేస్తున్నావు, గిన్ని పైసలు తింటున్నావు, గిన్ని అవినీతి అక్రమాలు చేస్తున్నావు అని అడిగేవాడు కూడా లేడు ఆదిలాబాద్ లో. నేను వచ్చిన తర్వాతనే ఏడాదిన్నర కిందటి నుంచి 1.5 సంవత్సరం నుంచి నేను వచ్చిన తర్వాతనే జోగురామన్నని ఆదిలాబాద్ లో ప్రశ్నించడం మొదలైంది. ఆ ప్రశ్నకు సమాధానాలు చెప్పకుండా కంది శ్రీనివాస్ రెడ్డికి ప్రజల్లో రోజు రోజుకి గ్రాఫ్ పెరుగుతుంటే తట్టుకోలేక ఈ జోగురామన్న కుట్రలకు తెరలేపిండు, నకిలీ కేసులు బనాయించడం మొదలు పెట్టిండు. ఈ మధ్యనే టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా జోగురామన్నకి ఫోన్ చేసి, స్వయంగా నా మాటల్ని ఆన్ ది రికార్డ్ చెప్తున్నాడు, స్వయంగా జోగురామన్న గారికి ఫోన్ చేసి అమెరికా నుంచి వచ్చినటువంటి పిల్లడు పొట్టు తిరుగుతున్నాడు ఆదిలాబాద్ లా, కష్టంకు సుఖంకు పైసలు వారు ఇస్తున్నాడు, ప్రజల్ని ఆదుకుంటున్నాడు, అన్నదానం కూడా చేస్తున్నాడట. నువ్వు 4 సార్లు గెలిచినావు జోగురామన్న, నీకు సోయున్నదా? నువ్వు పార్టీ అభివృద్ధి కోసం కష్టపడతలేవు, నీ గ్రాఫ్ మొత్తం పడిపోయింది జోగురామన్న అని అన్నాడట. టీఆర్ఎస్ వాళ్ళే వచ్చి మాకు చెప్తున్నారు. దాన్ని ఆయన ఇక నిరాశకు లోనై నిస్పృహకు లోనై జోగురామన్న కంది శ్రీనివాస్ రెడ్డిని రాజకీయంగా ఎట్లా ఖతం చేయాలి. కానీ కంది శ్రీనివాస్ రెడ్డికి ఏమి అవినీతి లేదు, అక్రమ మకిలి లేదు, అవినీతి మకిలి లేదు అని ఈ రోజు మా తల్లిదండ్రుల్ని, మా మేనబావని వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఈ రోజు పోలీస్ స్టేషన్ గడపెక్కియడం అంటే గనక జోగురామన్న రైతులందరినీ వంచిండు, జోగురామన్న రైతులందరినీ అవమానించినట్టే. చూడండి మీడియా మిత్రుల, మా తండ్రికి అసలు రాజకీయాలతో సంబంధం ఉంది. ఆయన ఏదైనా పార్టీలో తిరగంగా మీరు చూసిండ్రా? ఏదైనా పార్టీకి జయగొట్టంగా చూసిండ్రా ఆయన్ని? ఈ జోగురామన్న తన కుట్రబుద్ధిని, క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆదిలాబాద్ ప్రజలందరూ దీన్ని గమనించిండ్రు, రైతులందరినీ అవమానించినట్టు. ఈ రోజు నేనేం ప్రశ్నించిన, ఆదిలాబాద్ కు కంది శ్రీనివాస్ రెడ్డి రావడానికంటే ముందు అసలు జోగురామన్నని ఆదిలాబాద్ లో ప్రశ్నించేవాడు ఉండేనా? ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు ఉండేనా? జోగురామన్నని కనీసం అడిగే వాళ్ళు కూడా ఉండేనా? జోగురామన్నని ఇదేంది రామన్న గిట్లా చేస్తున్నావు, గిన్ని పైసలు తింటున్నావు, గిన్ని అవినీతి అక్రమాలు చేస్తున్నావు అని అడిగేవాడు కూడా లేడు ఆదిలాబాద్ లో. నేను వచ్చిన తర్వాతనే ఏడాదిన్నర కిందటి నుంచి 1.5 సంవత్సరం నుంచి నేను వచ్చిన తర్వాతనే జోగురామన్నని ఆదిలాబాద్ లో ప్రశ్నించడం మొదలైంది. ఆ ప్రశ్నకు సమాధానాలు చెప్పకుండా కంది శ్రీనివాస్ రెడ్డికి ప్రజల్లో రోజు రోజుకి గ్రాఫ్ పెరుగుతుంటే తట్టుకోలేక
ఈ జోగు రామన్న కుట్రలకు తెరలేపిండు, నకిలీ కేసులు బనాయించడం మొదలుపెట్టిండు. ఈ మధ్యనే టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా జోగు రామన్నకి ఫోన్ చేసి, స్వయంగా నా మాటల్ని ఆన్ ది రికార్డ్ చెప్తున్నాడు, స్వయంగా జోగు రామన్న గారికి ఫోన్ చేసి అమెరికా నుంచి వచ్చినటువంటి పిల్లడు పొట్టు తిరుగుతున్నాడు ఆదిలాబాద్ లా, కష్టంకు సుఖంకు పైసలు వారు ఇస్తున్నాడు, ప్రజల్ని ఆదుకుంటున్నాడు, అన్నదానం కూడా చేస్తున్నాడట. నువ్వు 4 సార్లు గెలిచినావు జోగు రామన్న, నీకు సోయున్నదా? నువ్వు పార్టీ అభివృద్ధి కోసం కష్టపడతలేవు, నీ గ్రాఫ్ మొత్తం పడిపోయింది జోగు రామన్న అని అన్నాడట. టీఆర్ఎస్ వాళ్ళే వచ్చి మాకు చెప్తున్నారు. దాన్ని ఆయన ఇక నిరాశకు లోనై నిస్పృహకు లోనై జోగు రామన్న కంది శ్రీనివాస్ రెడ్డిని రాజకీయంగా ఎట్లా ఖతం చేయాలి. కానీ కంది శ్రీనివాస్ రెడ్డికి ఏమి అవినీతి లేదు, అక్రమ మకిలి లేదు, అవినీతి మకిలి లేదు అని ఈ రోజు మా తల్లిదండ్రుల్ని, మా మేనబావని వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఈ రోజు పోలీస్ స్టేషన్ గడపెక్కేయడం అంటే గనక జోగు రామన్న రైతులందరినీ వంచిండు, జోగు రామన్న రైతులందరినీ అవమానించినట్టే. మీరు చూడండి మీడియా మిత్రుల, మా తండ్రికి అసలు రాజకీయాలతో సంబంధం ఉంది, ఆయన ఏదైనా పార్టీలో తిరగంగా మీరు చూసిండ్రా? ఏదైనా పార్టీకి జయగొట్టంగా చూసిండ్రా ఆయన్ని? ఈ జోగు రామన్న తన కుట్రబుద్ధిని, క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆదిలాబాద్ ప్రజలందరూ దీన్ని గమనించిండ్రు, రైతులందరినీ అవమానించాడు. ఈ రోజు నేనేం ప్రశ్నించిన, ఆదిలాబాద్ కు కంది శ్రీనివాస్ రెడ్డి రావడానికంటే ముందు అసలు జోగు రామన్నని ఆదిలాబాద్ లో ప్రశ్నించేవాడు ఉండేనా? ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు ఉండేనా? జోగు రామన్నని కనీసం అడిగే వాళ్ళు కూడా ఉండేనా? జోగు రామన్నని ఇదేంది రామన్న గిట్లా చేస్తున్నావు, గిన్ని పైసలు తింటున్నావు, గిన్ని అవినీతి అక్రమాలు చేస్తున్నావు అని అడిగేవాడు కూడా లేడు ఆదిలాబాద్ లో. నేను వచ్చిన తర్వాతనే ఏడాదిన్నర కిందటి నుంచి 1.5 సంవత్సరం నుంచి నేను వచ్చిన తర్వాతనే జోగు రామన్నని ఆదిలాబాద్ లో ప్రశ్నించడం మొదలైంది. ఆ ప్రశ్నకు సమాధానాలు చెప్పకుండా కంది శ్రీనివాస్ రెడ్డికి ప్రజల్లో రోజుకి గ్రాఫ్ పెరుగుతుంటే తట్టుకోలేక ఈ జోగు రామన్న కుట్రలకు తెరలేపిండు, నకిలీ కేసులు బనాయించడం మొదలుపెట్టిండు. ఈ మధ్యనే టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా జోగు రామన్నకి ఫోన్ చేసి, స్వయంగా నా మాటల్ని ఆన్ ది రికార్డ్ చెప్తున్నాడు, స్వయంగా జోగు రామన్న గారికి ఫోన్ చేసి అమెరికా సంబంధించినటువంటి పోలీస్ అధికారులు ఉన్నారు. అలాగే ముందర పోలీసులకు సంబంధించినటువంటి ఈ యొక్క భద్రతా బలగాలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క కేసుకు సంబంధించి వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది మనం కొద్దిసేపటి తర్వాత చూడవచ్చు. ఇది మొత్తానికి ఆదిలాబాద్ లో ఎమ్మెల్యే జోగురామన్న ద్వారా పోలీసులపైన ఒత్తిడి తీసుకొచ్చి అక్రమంగా నమోదు చేసినటువంటి పోలీసు కేసులకు సంబంధించినటువంటి ఈ యొక్క వ్యవహారము. అయితే రాబోయే రోజుల్లో ఇది న్యాయపరంగా చట్టపరంగా ఏ విధంగా మలుపు తీసుకుంటుంది అనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే రాబోయే రోజుల్లో అంటే రాజకీయ క్రీడగా ఆడుతున్నటువంటి యొక్క వ్యవహారంలో మాత్రం రాబోయే రోజుల్లో ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయనేది మాత్రం జనాభిప్రాయం ప్రకారంగా మనం ఇక్కడ పేర్కొనాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతము లోపలికి వెళ్లిన తర్వాత న్యాయపరమైనటువంటి అంటే అడ్వకేట్స్ కూడా లీగల్ ఒపీనియన్ కు సంబంధించినటువంటి విషయంలో అడ్వకేట్స్ కూడా వెంట వస్తున్నటువంటి నేపథ్యము. ఇటు పోలీసు అధికారులతో వాళ్ళు కూడా చర్చిస్తారు. అలాగే ఎవరైతే ఆ ఫిర్యాదుల్లో పేర్లు నమోదున్నాయో వాళ్ళు కూడా అధికారులతో చర్చించేటటువంటి పరిస్థితి. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే ఆ ప్రభుత్వానికి సంబంధించిన చట్ట పరిధిలో పనిచేయాల్సినటువంటి ఇండిపెండెంట్ గా పనిచేయాల్సినటువంటి అన్ని వ్యవస్థలను కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు తమకు అనుకూలంగా తమ కనసన్నల్లో పనిచేయడానికి ఉసిగొలుపుతున్నారు, అలాగే ప్రేరేపిస్తున్నారు. వాళ్లపైన ఒత్తిడి తీసుకొచ్చి తమకు అనుకూలమైనటువంటి విధానాల్లోనే ఆ యొక్క చట్ట పరిధిలో పనిచేయాల్సినటువంటి పోలీసు వ్యవస్థను అధికార యంత్రాంగాన్ని కూడా వినియోగించుకుంటూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అనడానికి ఇదొక మరొక తాజా సంఘటన. ఇది ఇక్కడి రాజకీయాలకు సంబంధించినటువంటి పరిస్థితులకు అద్దం పడుతున్నటువంటి నేపథ్యం. అయితే ప్రస్తుతం ఇక్కడ చూడవచ్చు వడ్డౌన్ కు సంబంధించినటువంటి ఎస్ఐలు ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. లోపల సిఐ గారితో కలిసిన తర్వాత వాళ్ళతో చర్చించిన తర్వాత తదుపరి ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి రూపురేఖలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది మనకు పూర్తిగా స్పష్టమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యము. ఇప్పుడు చూడవచ్చు అమ్మా న్యూస్ కు సంబంధించినటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే కంది కిష్టారెడ్డి గారు అలాగే మరొక డైరెక్టర్ వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అంటే ఇది అంటే ఇక్కడ పోలీసులు అమ్మా న్యూస్ కు సంబంధించినటువంటి పరిస్థితుల్లో వాస్తవంగా వాళ్ళు కూడా కొంత ఒత్తిడిలో ఉండవచ్చు. కాకపోతే వీళ్ళు ఇక్కడే గేటు బయటనే అడ్డుకుంటున్నటువంటి నేపథ్యం. ఇది ఏమైనా అంత సీరియస్ గా ఉన్నటువంటి కేసు కానప్పటికీ కూడా ఎన్నో సందర్భాల్లో లోపలికి మీడియాను అనుమతించినటువంటి పోలీసులు ఎందుకో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతం మాత్రం వాళ్ళు లోపలికి అసలు మీడియాను అనుమతించినటువంటి పరిస్థితి. వాళ్ళ మానసిక పరిస్థితి కూడా మనం కొంత అర్థం చేసుకునేటటువంటి అమ్మా న్యూస్ అమ్మ అనేటటువంటి ప్రేమలోనే ఆప్యాయత అనురాగం అన్ని ఉంటాయి కాబట్టి అమ్మా న్యూస్ అందరి మానసిక పరిస్థితుల్ని అర్థం చేసుకునేటటువంటి ఆర్గనైజేషన్. అదే కోణంలో పోలీసులకు సంబంధించినటువంటి ఒత్తిడి నేపథ్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అమ్మా
న్యూస్ ఎప్పుడు కూడా చట్టాన్ని గౌరవిస్తుంది, చట్ట పరిధిలో ఉండేటటువంటి వ్యవస్థల్ని కూడా గౌరవిస్తుంది. ఇదే స్టాండ్ పైన అమ్మ న్యూస్ ఉంటుంది. రాబోయే రోజుల్లో జోగురామన్న కాదు, పూర్తిగా అధికార యంత్రాంగం అంతా ఏకమై కూడా ఎటువంటి ఒత్తిళ్లు తీసుకొచ్చి అక్రమ కేసులు బనాయించినప్పటికీ కూడా అమ్మ న్యూస్ యాజమాన్యము, అమ్మ న్యూస్ సిబ్బందిగా అందరూ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని మాత్రం సగర్వంగా పేర్కొంటున్నాము. ఓవర్ టు స్టూడియో. ఏమో ఇక వాళ్ళకి తెలుసు, సార్కు తెలుసు. జోగు రామన్న అని అన్నాడట. టిఆర్ఎస్ వాళ్ళే వచ్చి మాకు చెప్తున్నారు. దాన్ని ఆయన ఇక
నిరాశకు లోనై నిస్పృహకు లోనై జోగు రామన్న కంది శ్రీనివాస్ రెడ్డిని రాజకీయంగా ఎట్లా ఖతం చేయాలి. కానీ కంది శ్రీనివాస్ రెడ్డికి ఏమి అవినీతి లేదు, అక్రమ మకిలి లేదు, అవినీతి మకిలి లేదు అని ఈ రోజు మా తల్లిదండ్రుల్ని, మా మేనబావని వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఈ రోజు పోలీస్ స్టేషన్ గడపెక్కియడం అంటే గనక జోగు రామన్న రైతులందరినీ వంచిండు, జోగు రామన్న రైతులందరినీ అవమానించినట్టే. మీరు చూడండి మీడియా మిత్రుల, మా తండ్రికి అసలు రాజకీయాలతో సంబంధం ఉంది. ఆయన ఏదైనా పార్టీల తిరగంగా మీరు చూసిండ్రా? ఏదైనా పార్టీకి జయగొట్టంగా చూసిండ్రా ఆయన్ని? ఈ జోగు రామన్న తన కుట్రబుద్ధిని, క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆదిలాబాద్ ప్రజలందరూ దీన్ని గమనించిండ్రు. రైతులందరినీ అవమానించినట్టు ఈ రోజు నేనేం ప్రశ్నించిన, ఆదిలాబాద్ కు కంది శ్రీనివాస్ రెడ్డి రావడానికంటే ముందు అసలు జోగు రామన్నని ఆదిలాబాద్ లో ప్రశ్నించేవాడు ఉండేనా? ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు ఉండేనా? జోగు రామన్నని కనీసం అడిగే వాళ్ళు కూడా ఉండేనా? జోగు రామన్నని ఇదేంది రామన్న గిట్లా చేస్తున్నావు, గిన్ని పైసలు తింటున్నావు, గిన్ని అవినీతి అక్రమాలు చేస్తున్నావు అని అడిగేవాడు కూడా లేడు ఆదిలాబాద్ లో. నేను వచ్చిన తర్వాతనే ఏడాదిన్నర కిందటి నుంచి 1.5 సంవత్సరం నుంచి నేను వచ్చిన తర్వాతనే జోగు రామన్నని ఆదిలాబాద్ లో ప్రశ్నించడం మొదలైంది. ఆ ప్రశ్నకు సమాధానాలు చెప్పకుండా కంది శ్రీనివాస్ రెడ్డికి ప్రజల్లో రోజు రోజుకి గ్రాఫ్ పెరుగుతుంటే తట్టుకోలేక ఈ జోగు రామన్న కుట్రలకు తెరలేపిండు, నకిలీ కేసులు బనాయించడం మొదలు పెట్టిండు. ఈ మధ్యన టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా జోగు రామన్నకి ఫోన్ చేసి, స్వయంగా నా మాటల్ని ఆన్ ది రికార్డ్ చెప్తున్నాడు, స్వయంగా జోగు రామన్న గారికి ఫోన్ చేసి అమెరికా నుంచి వచ్చినటువంటి పిల్లడు పొట్టు తిరుగుతున్నాడు ఆదిలాబాద్ లా, కష్టంకు సుఖంకు పైసలు వారు ఇస్తున్నాడు, ప్రజల్ని ఆదుకుంటున్నాడు, అన్నదానం కూడా చేస్తున్నాడట. నువ్వు 4 సార్లు గెలిచినావు జోగు రామన్న, నీకు సోయున్నదా? నువ్వు పార్టీ అభివృద్ధి కోసం కష్టపడతలేవు, నీ గ్రాఫ్ మొత్తం పడిపోయింది జోగు రామన్న అని అన్నాడట. టీఆర్ఎస్ వాళ్ళే వచ్చి మాకు చెప్తున్నారు. దాన్ని ఆయన ఇక నిరాశకు లోనై నిస్పృహకు లోనై జోగు రామన్న కంది శ్రీనివాస్ రెడ్డిని రాజకీయంగా ఎట్లా ఖతం చేయాలి. కానీ కంది శ్రీనివాస్ రెడ్డికి ఏమి అవినీతి లేదు, అక్రమ మకిలి లేదు, అవినీతి మకిలి లేదు అని ఈ రోజు మా తల్లిదండ్రుల్ని, మా మేనబావని వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఈ రోజు పోలీస్ స్టేషన్ గడపెక్కియడం అంటే గనక జోగు రామన్న రైతులందరినీ వంచిండు, జోగు రామన్న రైతులందరినీ అవమానించినట్టే. మీరు చూడండి మీడియా మిత్రుల, మా తండ్రికి అసలు రాజకీయాలతో సంబంధం ఉంది. ఆయన ఏదైనా పార్టీల తిరగంగా మీరు చూసిండ్రా? ఏదైనా పార్టీకి జయగొట్టంగా చూసిండ్రా ఆయన్ని? ఈ జోగు రామన్న తన కుట్రబుద్ధిని, క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆదిలాబాద్ ప్రజలందరూ దీన్ని గమనించిండ్రు. రైతులందరినీ అవమానించినట్టు ఈ రోజు నేనేం ప్రశ్నించిన, ఆదిలాబాద్ కు కంది శ్రీనివాస్ రెడ్డి రావడానికంటే ముందు అసలు జోగు రామన్నని ఆదిలాబాద్ లో ప్రశ్నించేవాడు ఉండేనా? ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు ఉండేనా? జోగు రామన్నని కనీసం అడిగే వాళ్ళు కూడా ఉండేనా? జోగు రామన్నని ఇదేంది రామన్న గిట్లా చేస్తున్నావు, గిన్ని పైసలు తింటున్నావు, గిన్ని అవినీతి అక్రమాలు చేస్తున్నావు అని అడిగేవాడు కూడా లేడు ఆదిలాబాద్ లో. నేను వచ్చిన తర్వాతనే ఏడాదిన్నర కిందటి నుంచి 1.5 సంవత్సరం నుంచి నేను వచ్చిన తర్వాతనే జోగు రామన్నని ఆదిలాబాద్ లో ప్రశ్నించడం మొదలైంది. ఆ ప్రశ్నకు సమాధానాలు చెప్పకుండా కంది శ్రీనివాస్ రెడ్డికి ప్రజల్లో రోజు రోజుకి గ్రాఫ్ పెరుగుతుంటే తట్టుకోలేక ఈ జోగు రామన్న కుట్రలకు తెరలేపిండు, నకిలీ కేసులు బనాయించడం మొదలు పెట్టిండు. ఈ మధ్యన టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా జోగు రామన్నకి ఫోన్ చేసి, స్వయంగా నా మాటల్ని ఆన్ ది రికార్డ్ చెప్తున్నాడు, స్వయంగా జోగు రామన్న గారికి ఫోన్ చేసి అమెరికా నుంచి వచ్చినటువంటి పిల్లడు పొట్టు తిరుగుతున్నాడు ఆదిలాబాద్ లా, కష్టంకు సుఖంకు పైసలు వారు ఇస్తున్నాడు, ప్రజల్ని ఆదుకుంటున్నాడు, అన్నదానం కూడా చేస్తున్నాడట. నువ్వు 4 సార్లు గెలిచినావు జోగు రామన్న, నీకు సోయున్నదా? నువ్వు పార్టీ అభివృద్ధి కోసం కష్టపడతలేవు, నీ గ్రాఫ్ మొత్తం పడిపోయింది జోగు రామన్న అని అన్నాడట. టీఆర్ఎస్ వాళ్ళే వచ్చి మాకు చెప్తున్నారు. దాన్ని ఆయన ఇక నిరాశకు లోనై నిస్పృహకు లోనై జోగు రామన్న కంది శ్రీనివాస్ రెడ్డిని రాజకీయంగా ఎట్లా ఖతం చేయాలి. కానీ కంది శ్రీనివాస్ రెడ్డికి ఏమి అవినీతి లేదు, అక్రమ మకిలి లేదు, అవినీతి మకిలి లేదు అని ఈ రోజు మా తల్లిదండ్రుల్ని, మా మేనబావని వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఈ రోజు పోలీస్ స్టేషన్ గడపెక్కియడం అంటే గనక జోగు రామన్న రైతులందరినీ వంచిండు, జోగు రామన్న రైతులందరినీ అవమానించినట్టే. మీరు చూడండి మీడియా మిత్రుల, మా తండ్రికి అసలు రాజకీయాలతో సంబంధం ఉంది. ఆయన ఏదైనా పార్టీల తిరగంగా మీరు చూసిండ్రా? ఏదైనా పార్టీకి జయగొట్టంగా చూసిండ్రా ఆయన్ని? ఈ జోగు రామన్న తన కుట్రబుద్ధిని, క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆదిలాబాద్ ప్రజలందరూ దీన్ని గమనించు. రైతులందరినీ అవమానించినట్టు ఈ రోజు నేనేం ప్రశ్నించిన, ఆదిలాబాద్ కు కంది శ్రీనివాస్ రెడ్డి రావడానికంటే ముందు అసలు జోగు రామన్నని ఆదిలాబాద్ లో ప్రశ్నించేవాడు ఉండేనా? ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు ఉండేనా? జోగు రామన్నని కనీసం అడిగే వాళ్ళు కూడా ఉండేనా? జోగు రామన్నని ఇదేంది రామన్న గిట్లా చేస్తున్నావు, గిన్ని పైసలు తింటున్నావు, గిన్ని అవినీతి అక్రమాలు చేస్తున్నావు అని అడిగేవాడు కూడా లేడు ఆదిలాబాద్ లో. నేను వచ్చిన తర్వాతనే ఏడాదిన్నర కిందటి నుంచి 1.5 సంవత్సరం నుంచి నేను వచ్చిన తర్వాతనే జోగు రామన్నని ఆదిలాబాద్ లో ప్రశ్నించడం మొదలైంది. ఆ ప్రశ్నకు సమాధానాలు చెప్పకుండా కంది శ్రీనివాస్ రెడ్డికి ప్రజల్లో రోజు రోజుకి గ్రాఫ్ పెరుగుతుంటే తట్టుకోలేక ఈ జోగు రామన్న కుట్రలకు తెరలేపిండు,
నకిలీ కేసులు బనాయించడం మొదలు పెట్టిండు. ఈ మధ్యనే టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా జోగురామన్నకి ఫోన్ చేసి, స్వయంగా నా మాటల్ని ఆన్ ది రికార్డ్ చెప్తున్నాడు, స్వయంగా జోగురామన్న గారికి ఫోన్ చేసి అమెరికా నుంచి వచ్చినటువంటి పిల్లడు పొట్టు తిరుగుతున్నాడు ఆదిలాబాద్ లా, కష్టంకు సుఖంకు పైసలు వారు ఇస్తున్నాడు, ప్రజల్ని ఆదుకుంటున్నాడు, అన్నదానం కూడా చేస్తున్నాడట. నువ్వు 4 సార్లు గెలిచినావు జోగురామన్న, నీకు సోయున్నదా? నువ్వు పార్టీ అభివృద్ధి కోసం కష్టపడతలేవు, నీ గ్రాఫ్ మొత్తం పడిపోయింది జోగురామన్న అని అన్నాడట. టీఆర్ఎస్ వాళ్ళే వచ్చి మాకు చెప్తున్నారు. దాన్ని ఆయన ఇక నిరాశకు లోనై నిస్పృహకు లోనై జోగురామన్న కంది శ్రీనివాస్ రెడ్డిని రాజకీయంగా ఎట్లా ఖతం చేయాలి. కానీ కంది శ్రీనివాస్ రెడ్డికి ఏమి అవినీతి లేదు, అక్రమ మకిలి లేదు, అవినీతి మకిలి లేదు అని ఈ రోజు మా తల్లిదండ్రుల్ని, మా మేనబావని వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఈ రోజు పోలీస్ స్టేషన్ గడపెక్కియడం అంటే గనక జోగురామన్న రైతులందరినీ వంచిండు, జోగురామన్న రైతులందరినీ అవమానించినట్టే. చూడండి మీడియా మిత్రుల, మా తండ్రికి అసలు రాజకీయాలతో సంబంధం ఉంది. ఆయన ఏదైనా పార్టీల తిరగంగా మీరు చూసిండ్రా? ఏదైనా పార్టీకి జయగొట్టంగా చూసిండ్రా ఆయన్ని? ఈ జోగురామన్న తన కుట్రబుద్ధిని, క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆదిలాబాద్ ప్రజలందరూ దీన్ని గమనించిండ్రు. రైతులందరినీ అవమానించినట్టు ఈ రోజు నేనేం ప్రశ్నించిన, ఆదిలాబాద్ కు కంది శ్రీనివాస్ రెడ్డి రావడానికంటే ముందు అసలు జోగురామన్నని ఆదిలాబాద్ లో ప్రశ్నించేవాడు ఉండేనా? ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు ఉండేనా? జోగురామన్నని కనీసం అడిగే వాళ్ళు కూడా ఉండేనా? జోగురామన్నని ఇదేంది రామన్న గిట్లా చేస్తున్నావు, గిన్ని పైసలు తింటున్నావు, గిన్ని అవినీతి అక్రమాలు చేస్తున్నావు అని అడిగేవాడు కూడా లేడు ఆదిలాబాద్ లో. నేను వచ్చిన తర్వాతనే ఏడాదిన్నర కిందటి నుంచి 1.5 సంవత్సరం నుంచి నేను వచ్చిన తర్వాతనే జోగురామన్నని ఆదిలాబాద్ లో ప్రశ్నించడం మొదలైంది. ఆ ప్రశ్నకు సమాధానాలు చెప్పకుండా కంది శ్రీనివాస్ రెడ్డికి ప్రజల్లో రోజుకి గ్రాఫ్ పెరుగుతుంటే తట్టుకోలేక ఈ జోగురామన్న కుట్రలకు తెరలేపిండు, నకిలీ కేసులు బనాయించడం మొదలు పెట్టిండు. ఈ మధ్యనే టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా జోగురామన్నకి ఫోన్ చేసి, స్వయంగా నా మాటల్ని ఆన్ ది రికార్డ్ చెప్తున్నాడు, స్వయంగా జోగురామన్న గారికి ఫోన్ చేసి అమెరికా నుంచి వచ్చినటువంటి పిల్లడు పొట్టు తిరుగుతున్నాడు ఆదిలాబాద్ లా, కష్టంకు సుఖంకు పైసలు వారు ఇస్తున్నాడు, ప్రజల్ని ఆదుకుంటున్నాడు, అన్నదానం కూడా చేస్తున్నాడట. నువ్వు 4 సార్లు గెలిచినావు జోగురామన్న, నీకు సోయున్నదా? నువ్వు పార్టీ అభివృద్ధి కోసం కష్టపడతలేవు, నీ గ్రాఫ్ మొత్తం పడిపోయింది జోగురామన్న అని అన్నాడట. టీఆర్ఎస్ వాళ్ళే వచ్చి మాకు చెప్తున్నారు. దాన్ని ఆయన ఇక నిరాశకు లోనై నిస్పృహకు లోనై జోగురామన్న కంది శ్రీనివాస్ రెడ్డిని రాజకీయంగా ఎట్లా ఖతం చేయాలి. కానీ కంది శ్రీనివాస్ రెడ్డికి ఏమి అవినీతి లేదు, అక్రమ మకిలి లేదు, అవినీతి మకిలి లేదు అని ఈ రోజు మా తల్లిదండ్రుల్ని, మా మేనబావని వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఈ రోజు పోలీస్ స్టేషన్ గడపెక్కియడం అంటే గనక జోగురామన్న రైతులందరినీ వంచిండు, జోగురామన్న రైతులందరినీ అవమానించినట్టే. చూడండి మీడియా మిత్రుల, మా తండ్రికి అసలు రాజకీయాలతో సంబంధం ఉంది. ఆయన ఏదైనా పార్టీల తిరగంగా మీరు చూసిండ్రా? ఏదైనా పార్టీకి జయగొట్టంగా చూసిండ్రా ఆయన్ని? ఈ జోగురామన్న తన కుట్రబుద్ధిని, క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆదిలాబాద్ ప్రజలందరూ దీన్ని గమనించిండ్రు. రైతులందరినీ అవమానించినట్టు ఈ రోజు నేనేం ప్రశ్నించిన, ఆదిలాబాద్ కు కంది శ్రీనివాస్ రెడ్డి రావడానికంటే ముందు అసలు జోగురామన్నని ఆదిలాబాద్ లో ప్రశ్నించేవాడు ఉండేనా? ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు ఉండేనా? జోగురామన్నని కనీసం అడిగే వాళ్ళు కూడా ఉండేనా? జోగురామన్నని ఇదేంది రామన్న గిట్లా చేస్తున్నావు, గిన్ని పైసలు తింటున్నావు, గిన్ని అవినీతి అక్రమాలు చేస్తున్నావు అని అడిగేవాడు కూడా లేడు ఆదిలాబాద్ లో. నేను వచ్చిన తర్వాతనే ఏడాదిన్నర కిందటి నుంచి 1.5 సంవత్సరం నుంచి నేను వచ్చిన తర్వాతనే జోగురామన్నని ఆదిలాబాద్ లో ప్రశ్నించడం మొదలైంది. ఆ ప్రశ్నకు సమాధానాలు చెప్పకుండా కంది శ్రీనివాస్ రెడ్డికి ప్రజల్లో రోజుకి గ్రాఫ్ పెరుగుతుంటే తట్టుకోలేక ఈ జోగురామన్న కుట్రలకు తెరలేపిండు, నకిలీ కేసులు బనాయించడం మొదలు పెట్టిండు. ఈ మధ్యనే టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా జోగురామన్నకి ఫోన్ చేసి, స్వయంగా నా మాటల్ని ఆన్ ది రికార్డ్ చెప్తున్నాడు, స్వయంగా జోగురామన్న గారికి ఫోన్ చేసి అమెరికా నుంచి వచ్చినటువంటి పిల్లడు పొట్టు తిరుగుతున్నాడు ఆదిలాబాద్ లా, కష్టంకు సుఖంకు పైసలు వారు ఇస్తున్నాడు, ప్రజల్ని ఆదుకుంటున్నాడు, అన్నదానం కూడా చేస్తున్నాడట. నువ్వు 4 సార్లు గెలిచినావు జోగురామన్న, నీకు సోయున్నదా? నువ్వు పార్టీ అభివృద్ధి కోసం కష్టపడతలేవు, నీ గ్రాఫ్ మొత్తం పడిపోయింది జోగురామన్న అని అన్నాడట. టీఆర్ఎస్ వాళ్ళే వచ్చి మాకు చెప్తున్నారు. దాన్ని ఆయన ఇక నిరాశకు లోనై నిస్పృహకు లోనై జోగురామన్న కంది శ్రీనివాస్ రెడ్డిని రాజకీయంగా ఎట్లా ఖతం చేయాలి. కానీ కంది శ్రీనివాస్ రెడ్డికి ఏమి అవినీతి లేదు, అక్రమ మకిలి లేదు, అవినీతి మకిలి లేదు అని ఈ రోజు మా తల్లిదండ్రుల్ని, మా మేనబావని వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఈ రోజు పోలీస్ స్టేషన్ గడపెక్కియడం అంటే గనక జోగురామన్న రైతులందరినీ వంచిండు, జోగురామన్న రైతులందరినీ అవమానించినట్టే. చూడండి మీడియా మిత్రుల, మా తండ్రికి అసలు రాజకీయాలతో సంబంధం ఉంది. ఆయన ఏదైనా పార్టీల తిరగంగా మీరు చూసిండ్రా? ఏదైనా పార్టీకి జయగొట్టంగా చూసిండ్రా ఆయన్ని? ఈ జోగురామన్న తన కుట్రబుద్ధిని, క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆదిలాబాద్ ప్రజలందరూ దీన్ని గమనించిండ్రు.
రైతులందరినీ అవమానించినట్టు ఈ రోజు నేనేం ప్రశ్నించిన ఆదిలాబాద్ కు కంది శ్రీనివాస్ రెడ్డి రావడానికంటే ముందు అసలు జోగు రామన్నని ఆదిలాబాద్ లో ప్రశ్నించేవాడు ఉండేనా? ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు ఉండేనా? జోగు రామన్నని కనీసం అడిగే వాళ్ళు కూడా ఉండేనా? జోగు రామన్నని ఇదేంది రామన్న గిట్లా చేస్తున్నావు, గిన్ని పైసలు తింటున్నావు, గిన్ని అవినీతి అక్రమాలు చేస్తున్నావు అని అడిగేవాడు కూడా లేడు ఆదిలాబాద్ లో. నేను వచ్చిన తర్వాతనే ఏడాదిన్నర కిందటి నుంచి 1.5 సంవత్సరం నుంచి నేను వచ్చిన తర్వాతనే జోగు రామన్నని ఆదిలాబాద్ లో ప్రశ్నించడం మొదలైంది. ఆ ప్రశ్నకు సమాధానాలు చెప్పకుండా కంది శ్రీనివాస్ రెడ్డికి ప్రజల్లో రోజు రోజుకి గ్రాఫ్ పెరుగుతుంటే తట్టుకోలేక ఈ జోగు రామన్న కుట్రలకు తెరలేపిండు, నకిలీ కేసులు బనాయించడం మొదలు పెట్టిండు. ఈ మధ్యనే టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా జోగు రామన్నకి ఫోన్ చేసి, స్వయంగా నా మాటల్ని ఆన్ ది రికార్డ్ చెప్తున్నాడు, స్వయంగా జోగు రామన్న గారికి ఫోన్ చేసి అమెరికా నుంచి వచ్చినటువంటి పిల్లడు పొట్టు తిరుగుతున్నాడు ఆదిలాబాద్ లా, కష్టంకు సుఖంకు పైసలు వారు ఇస్తున్నాడు, ప్రజల్ని ఆదుకుంటున్నాడు, అన్నదానం కూడా చేస్తున్నాడట. నువ్వు 4 సార్లు గెలిచినావు జోగు రామన్న, నీకు సోయున్నదా? నువ్వు పార్టీ అభివృద్ధి కోసం కష్టపడతలేవు, నీ గ్రాఫ్ మొత్తం పడిపోయింది జోగు రామన్న అని అన్నాడట. టీఆర్ఎస్ వాళ్ళే వచ్చి మాకు చెప్తున్నారు. దాన్ని ఆయన ఇక నిరాశకు లోనై నిస్పృహకు లోనై జోగు రామన్న కంది శ్రీనివాస్ రెడ్డిని రాజకీయంగా ఎట్లా ఖతం చేయాలి. కానీ కంది శ్రీనివాస్ రెడ్డికి ఏమి అవినీతి లేదు, అక్రమ మకిలి లేదు, అవినీతి మకిలి లేదు అని ఈ రోజు మా తల్లిదండ్రుల్ని, మా మేనబావని వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఈ రోజు పోలీస్ స్టేషన్ గడపెక్కియడం అంటే గనక జోగు రామన్న రైతులందరినీ వంచిండు, జోగు రామన్న రైతులందరినీ అవమానించినట్టే. మీరు చూడండి మీడియా మిత్రుల, మా తండ్రికి అసలు రాజకీయాలతో సంబంధం ఉంది, ఆయన ఏదైనా పార్టీలో తిరగంగా మీరు చూసిండ్రా? ఏదైనా పార్టీకి జయగొట్టంగా చూసిండ్రా ఆయన్ని? ఈ జోగు రామన్న తన కుట్రబుద్ధిని, క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆదిలాబాద్ ప్రజలందరూ దీన్ని గమనించిండ్రు, రైతులందరినీ అవమానించినట్టు ఈ రోజు నేనేం ప్రశ్నించిన ఆదిలాబాద్ కు కంది శ్రీనివాస్ రెడ్డి రావడానికంటే ముందు అసలు జోగు రామన్నని ఆదిలాబాద్ లో ప్రశ్నించేవాడు ఉండేనా? ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు ఉండేనా? జోగు రామన్నని కనీసం అడిగే వాళ్ళు కూడా ఉండేనా? జోగు రామన్నని ఇదేంది రామన్న గిట్లా చేస్తున్నావు, గిన్ని పైసలు తింటున్నావు, గిన్ని అవినీతి అక్రమాలు చేస్తున్నావు అని అడిగేవాడు కూడా లేడు ఆదిలాబాద్ లో. నేను వచ్చిన తర్వాతనే ఏడాదిన్నర కిందటి నుంచి 1.5 సంవత్సరం నుంచి నేను వచ్చిన తర్వాతనే జోగు రామన్నని ఆదిలాబాద్ లో ప్రశ్నించడం మొదలైంది. ఆ ప్రశ్నకు సమాధానాలు చెప్పకుండా కంది శ్రీనివాస్ రెడ్డికి ప్రజల్లో రోజు రోజుకి గ్రాఫ్ పెరుగుతుంటే తట్టుకోలేక ఈ జోగు రామన్న కుట్రలకు తెరలేపిండు, నకిలీ కేసులు బనాయించడం మొదలు పెట్టిండు. ఈ మధ్యనే టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా జోగు రామన్నకి ఫోన్ చేసి, స్వయంగా నా మాటల్ని ఆన్ ది రికార్డ్ చెప్తున్నాడు, స్వయంగా జోగు రామన్న గారికి ఫోన్ చేసి అమెరికా నుంచి వచ్చినటువంటి పిల్లడు పొట్టు తిరుగుతున్నాడు ఆదిలాబాద్ లా, కష్టంకు సుఖంకు పైసలు వారు ఇస్తున్నాడు, ప్రజల్ని ఆదుకుంటున్నాడు, అన్నదానం కూడా చేస్తున్నాడట. నువ్వు 4 సార్లు గెలిచినావు జోగు రామన్న, నీకు సోయున్నదా? నువ్వు పార్టీ అభివృద్ధి కోసం కష్టపడతలేవు, నీ గ్రాఫ్ మొత్తం పడిపోయింది జోగు రామన్న అని అన్నాడట. టీఆర్ఎస్ వాళ్ళే వచ్చి మాకు చెప్తున్నారు. దాన్ని ఆయన ఇక నిరాశకు లోనై నిస్పృహకు లోనై జోగు రామన్న కంది శ్రీనివాస్ రెడ్డిని రాజకీయంగా ఎట్లా ఖతం చేయాలి. కానీ కంది శ్రీనివాస్ రెడ్డికి ఏమి అవినీతి లేదు, అక్రమ మకిలి లేదు, అవినీతి మకిలి లేదు అని ఈ రోజు మా తల్లిదండ్రుల్ని, మా మేనబావని వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఈ రోజు పోలీస్ స్టేషన్ గడపెక్కియడం అంటే చేసుకొని అక్రమంగా అమ్మానుస్ మీద కేసులు పెట్టడం జరుగుతూ ఉన్నది. కావున అటువంటి
కేసులు పెట్టకూడదని ఆమ్ ఆద్మీ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. పోలీస్ శాఖ వారికి ముఖ్యంగా విన్నపించుకున్నది ఏమిటిదంటే కేసులు పెట్టేటి నిజమా కాదా అని కొద్దిగా నిజానిర్ధారణ చేయాలి. ఎందుకంటే తండ్రి స్థానంలో మీరు ఉంటారు కాబట్టి దాన్ని ఎంక్వైరీ చేసి చేయగలరని నా యొక్క ఆమ్ ఆద్మీ పార్టీని కోరడం జరుగుతున్నది. అలాగే నిజాన్ని రాసే వాళ్ళపై కేసులు, విలేకరులపై కేసులు పెడితే వారికి నిజాన్ని రాయందంటే వెనక ముందు వాడతారు. అప్పుడు నిజాలు బయటికి రావు. భూ కబ్జాలు జరుగుతున్నాయి, ఇంకా ల్యాండ్ కబ్జాలు జరుగుతున్నాయి, అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి. వాటిని ప్రశ్నించడానికి విలేకరుల రూపంలో వీళ్ళు వస్తున్నారు. ముఖ్యంగా అమ్మా న్యూస్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదని ఆమ్ ఆద్మీ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలను, అదేవిధంగా తమకు వ్యతిరేకంగా నిజాలను నిర్భయంగా ప్రసారం చేసే టీవీ ఛానళ్లను, కథనాలు రాసే వార్తాపత్రికలపై ఉక్కుపాదం మోపుతూ నిషేధాజ్ఞలు విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ యొక్క చర్య రాజ్యాంగ విరుద్ధం, పత్రికా స్వేచ్ఛను హరించడం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా నిరంకుశ వైఖరిని మార్చుకొని అమ్మా న్యూస్ ఛానల్పై, నిజాలు నిర్భయంగా ప్రసారం చేసిన అమ్మా న్యూస్ ఛానల్పై ఆంక్షలు విధించడాన్ని ఖండిస్తూ తక్షణమే ఆంక్షలను ఎత్తివేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. తెలంగాణలో జరుగుతున్న అన్యాయాల మీద ఏ ఛానల్ అయినా ఇది నిజాలను బయట పెడితే ఆ ఛానళ్ల మీద తెలంగాణ ప్రభుత్వము కేసులు పెట్టి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసే ఆలోచన చేస్తున్నారు. కానీ అటువంటి ఛానల్లోనూ మేము తెలంగాణ ఉద్యమకారులుగా మరియు తెలంగాణ వ్యక్తిగా, తెలంగాణలో ఉన్న బిడ్డలుగా ఇవాళ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు రాలేదని చెప్పని, 3 ఎకరాల భూమి రాలేదని చెప్పని, డబుల్ బెడ్రూమ్ రాలేదు అంటే ప్రతి ఒక్క నిజాన్ని, జరిగిన నిజాన్ని బయట పెట్టినందుకు ఈ ఛానళ్లను అణచివేయాలని చూస్తున్నారు. కానీ ఇటువంటి ఛానళ్లకు, నిజాలను బయట పెట్టే ఛానళ్లకు తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణలో బిడ్డలుగా మేమందరం అండగుండి నిరాహార దీక్షలకైనా పడతాం తప్పితే ఇటువంటి ఛానళ్ళు మూసేస్తే మాత్రం మేము ఊకుండే సమస్య లేదు. ఇది ప్రభుత్వానికి గొడ్డలు పెట్టుగా మేము ప్రతి ఒక్కరము, అంటే ఇక్కడున్న ఉద్యమకారులం కానీ లేకపోయినటువంటి ప్రజానాయకులం కానీ ఎవరైనా కానీ అణిచివేస్తే ఊకుండేది లేదు. ఆ ఛానళ్లకు మేము అండగా ఉంటామని చెప్పని మేము చెప్పడం జరుగుతుంది. అమ్మ న్యూస్ పై తెలంగాణ పార్టీ సంబంధించినటువంటి మాజీ మంత్రి గారు జోగు రామన్న గారు మీడియా ప్రసార సాధనాలపైన కేసులు పెట్టడం అనేది దుర్మార్గం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే కేసులు పెడతారా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు మంత్రి పదవులలో స్థానిక ఎమ్మెల్యేగా లేకపోవడం వల్ల రోజు బీజేపీలో చేరడం కానీ, ఈ రోజు వీళ్ళకు కనీసం అర్హత అంటే వీళ్ళకు ఎమ్మెల్యే కానీ, మంత్రులు కానీ మంత్రి పదవి లేకపోతే ఈరోజు ఈ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ, ఇంకో పార్టీ కాకపోతే ఇంకో పార్టీ చేరేటువంటి ఈ మనుషులు ఈ ప్రచార సాధనాల మీద కేసులు పెట్టడం, వారిపై అనేక దుర్భాషలు ఆడడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేయదలుచుకున్నాం. ఏది ఉన్నా కూడా మీ పత్రికలు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి పత్రికలు ఉన్నాయి, మీడియా సాధనాలు ఉన్నాయి. వారు కూడా వారి వ్యతిరేక ఛానళ్ళు కూడా వారి ఇష్టం వచ్చిన ప్రసార సాధనాలు చేస్తే అది సరైంది. ఈరోజు అమ్మ న్యూస్ వాళ్ళు ప్రవేశపెట్టేటువంటి వాస్తవాన్ని మీరు అద్దం పట్టినట్టుగా మాట్లాడితే మీకు అది అసమంజసంగా ఉందని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. జై భీమ్. మరి ఈరోజు అమ్మా న్యూస్ మరి ఆదిలాబాద్ జిల్లా జోగు రామన్న గారు మరి ప్రజల గొంతుకై అందరి అవినీతిని, అక్రమాలను అరికడుతూ ప్రజల మధ్యలకు తెలియచేస్తున్నటువంటి అమ్మ న్యూస్ ని మరి అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నటువంటి మరి జోగు రామన్న గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. మరి ప్రజలలో ఉన్నటువంటి స్పందనతోటి ముందుకెళ్తున్నటువంటి అమ్మ న్యూస్ ని బెదిరిస్తే తగును కాదని మేము బహుజన సమాజ్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై భారత్. నా పేరు జొన్ను స్వరూప, నేను జోనల్ కన్వీనర్. జేబీ మిత్రులారా, ఏదైతే మీడియాకు సంబంధించినటువంటి అమ్మాయి న్యూస్ ఛానల్ ఉందో ఆ ఛానల్లో వస్తున్నటువంటి టెలికాస్ట్ అయ్యేటటువంటి విషయాల పట్ల ఆదిలాబాద్కి చెందినటువంటి ఎమ్మెల్యే జోగు రామన్న గారు గతంలో కూడా ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని తన మంత్రి పదవిని కూడా పోగొట్టుకున్నటువంటి వ్యక్తి, భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ద్వారా ఏదైతే విలేకరులు, మీడియా మిత్రులు ప్రజలకున్న సమస్యలపైన, ప్రజల పట్ల, ప్రజలకు సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా తెలిపే ప్రయత్నం చేసే మీడియా పట్ల, అమ్మా న్యూస్ పట్ల విషం చెందే దిశగా వారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను వారికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నా, కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా, మీడియాలో వచ్చే కథనాలు కానీ, మీడియాలో వచ్చేటటువంటి ప్రతి ఒక్క వార్త కూడా ప్రజల నుంచి వచ్చేటటువంటి వార్త, అమ్మా న్యూస్లో వస్తున్నటువంటి వార్తలు అన్నీ కూడా ప్రజా సమస్యలపైన, ప్రజలకు అన్ని దిశాలుగా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఈ న్యూస్ ఛానల్ నుండి, పత్రికా
విలేకరులందరూ కూడా ప్రజలకు సమాచారం అందించేటటువంటి దిశగా ప్రజలకు మన వ్యవస్థకు ప్రజాస్వామ్య వ్యవస్థకి మూల స్తంభం మీడియా. ఈ మీడియా అనేది మనం ఫోర్త్ ఎస్టేట్గా చెప్పుకుంటున్నాం. ఇటీవల కాలంలో మన రాష్ట్రంలో మీడియా పైన ఆంక్షలు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిజాలను నిర్భయంగా రాసి వెలికితీసేటువంటి పాత్రికేయుల మీద బెదిరింపు చర్యలు తీసుకుంటున్నారు. మీడియా సంస్థలను తొక్కేయాలని చెప్పి చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్కి సంబంధించినటువంటి మాజీ మంత్రి అధికార పార్టీ నాయకుడు జోగు రామన్న సైతం ఆయన మీద వచ్చిన వరుస కథనాలని జీర్ణించుకోలేక అమ్మ న్యూస్ ప్రసారం చేసినటువంటి కథనాలకి అవసరమైతే రిజైండర్ ఇవ్వచ్చు, ఆయన క్లారిటీ ఇవ్వచ్చు. అవన్నీ కాకుండా బెదిరింపులకి పాల్పడము, లేదంటే పరువు నష్టం దావాకు వెళ్ళడము, ఇదంతా కూడా ఒక రకంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, ఒక నియంతృత్వ పోకడలకి దారితీసే విధంగా ఉంది. ప్రజాస్వామ్యం పరిహాసం కాకుండా ఉండాలంటే, ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి అంటే మీడియాకి స్వేచ్ఛ ఉండాల్సిందే. దానికి ఆయనకేమైనా అభ్యంతరాలు ఉంటే క్లారిటీ ఇవ్వాల్సింది, రిజైండర్ ఇవ్వాల్సింది, లేదంటే ఏం జరుగుతుందో ఒక నికార్స్గా జవాబు చెప్పాల్సినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు సైతం ఇలాంటి చర్యలకు పాల్పడడం సరైనది కాదు. దీన్ని జర్నలిస్ట్ యూనియన్లు అనేటివి చూస్తూ ఊరుకోవు. ఇట్లాంటి ఆగడాలకి పాటుపడుతున్నటువంటి వారికి సరైన సమయంలో ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగు రామన్న గతంలో కూడా ఫారెస్ట్ మంత్రిగా ఉన్నారు, అటవీ శాఖ మంత్రికి. తను చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలపైన వాస్తవాలను వెలుగుదీసే విధంగా, నిజాలను నిగ్గుదేల్చే విధంగా అమ్మా న్యూస్ ఛానల్ తన వరుస కథనాలతో తన అక్రమాలను బయట పెడుతున్న తరుణంలో అమ్మా న్యూస్ ఛానల్ను ఎలాగైనా కక్ష సాధింపు చర్యల్లో అనగదొక్కాలని చెప్పి వాటిపైన కేసులు పెట్టడము, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా తప్పులు చేస్తే నిలదీసే హక్కు పత్రికలకు, మీడియాకు ఉంటుంది. ఇది ఫోర్త్ పిల్లర్గా నిలబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పత్రికా స్వేచ్ఛను, మీడియా స్వేచ్ఛను హరించే విధంగా ఈరోజు కక్ష సాధింపు చర్యల్లో అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఈ విధంగా మీడియాను స్వేచ్ఛను హరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న రోజులలో కూడా ఇలాంటి నిజాలను నిగ్గుదేల్చేటువంటి పత్రికలకు తప్పకుండా సపోర్ట్ చేస్తాం. ప్రజల పక్షాన, న్యూస్ పక్షాన, మీడియా పక్షాన కూడా తప్పకుండా మేము పోరాటం చేస్తాం. ఇప్పటికైనా తన కేసు విత్డ్రా చేసుకొని తను చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను వెంటనే ఒప్పుకునే విధంగా ప్రజాస్వామ్యంలో, ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాలి. తను తెలంగాణలో మీడియా స్వేచ్ఛను హరించే చర్యలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు మీడియాపై ఉక్కుపాదం మోపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జోగు రామన్న అమ్మ కథనాలపై స్పందించకుండా, రిజైండర్ ఇవ్వకుండా భయభ్రాంతులకు గురి చర్యలు చేపడుతున్నాడు. జర్నలిస్ట్ యూనియన్ చూస్తూ ఊరుకోదు. అవసరమైతే తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతుంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు తమ ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి. పత్రికా స్వేచ్ఛను హరించే చర్యలు చేపడితే ఉద్యమాలు ప్రారంభిస్తాం. ఏదైతే అమ్మ న్యూస్ పైన రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందో మరి వాటిని వెంటనే ఉపసరించుకొని మరి అమ్మ న్యూస్ పై ఏ సెక్షన్ కింద కేసు పెట్టినో వాటి వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నాం. మరి ఈరోజు అమ్మ న్యూస్ పై కేసులు పెట్టగల కారణం ఏంటి అంటే ప్రజల పక్షాన ఉండి నిలబడి వాళ్ళకు తోడుగా ఉండడమే అమ్మ న్యూస్ చేసిన తప్ప. అలాంటి తప్పులైతే తప్పకుండా అమ్మ న్యూస్ పై కేసులు పెట్టి వెనక్కి తీసుకునేంత వరకు కూడా మేమందరం అమ్మ న్యూస్కి అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్కు సంబంధించినటువంటి మాజీ మంత్రి జోగు రామన్న చేస్తున్నటువంటి అక్రమాలపైన అక్కడ ఉన్నటువంటి అమ్మ న్యూస్ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి జోగు రామన్న మీద ఒక కథనం రాయడం జరిగింది. అందులో భాగంగా వారు చేస్తున్నటువంటి అక్రమాలను, ఆగడాలను బయటపెట్టినందుకు ఆ ఛానల్పై కోర్టుకెళ్ళి కేసులు పెట్టడం అనేది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకనంటే ఈరోజు న్యూస్ ఛానళ్ళు, పేపర్స్ ఉండడం కారణంగా అక్రమాలను బయటికి తీసి జనాలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాటిని బయటికి తీసి అధికార పార్టీ దృష్టికి తీసుకురావడం వల్ల అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఒక నెపంతో ఎవరు మాట్లాడలేని పరిస్థితులలో ఈరోజు న్యూస్ ఛానళ్ళ ద్వారా ఇవాళ ప్రజలకు సమాచారాన్ని అందవేసే ప్రయత్నం ఈరోజు విలేకరులు కానీ అదేవిధంగా న్యూస్ ఛానల్ యాజమాన్యాలు కానీ ప్రయత్నిస్తున్నాయి. కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో జర్నలిస్టులపై, న్యూస్ ఛానళ్ల పైన ఒక ఉక్కుపాదం మోపు కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది. ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే 4 స్తంభాల్లో ప్రధానంగా పత్రికా రంగం, మీడియా రంగం. ఈ రంగం లేకుంటే ప్రజాస్వామ్యం అనేది పరిడవిల్లదు.
అయితే ఇక్కడ జరుగుతున్న మోసాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, ఇంకా లీగల్ దందాలు కూడా కావచ్చు, ఇవన్నీ నిర్భయంగా బయట పెట్టేదే ఈ ఛానల్ న్యూస్, అమ్మ న్యూస్, ఛానల్ న్యూస్, ఇంకా చాలా ఉన్నాయి. వీటికి ఎదురు లేదు. కానీ ఈ తిరోగమనం చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఎవరైనా మంచి లీడర్ని ప్రశ్నించినా, లేకుంటే అతను చేసే అక్రమాలు బయటపెట్టినా, ఈ రోజు ఈ వ్యవస్థ మీద, ఈ 4 స్తంభాల్లో ఒక స్తంభమైన ఈ వ్యవస్థ మీద అనగదొక్కాలని రాజకీయ నాయకులు చూస్తా ఉన్నారు. అందులో ఈ జోగురామన్న విషయంలో అమ్మ న్యూస్ కథనం చేసినందుకు న్యాయంగా నీకు ప్రజాస్వామ్యంలో కోర్టు ఉన్నది, కోర్టులో తెలుసుకోవాలి నీ మీద అన్యాయంగా అక్రమంగా ఏమన్నా లేవనెత్తినా, లేకుంటే నువ్వు చేసే అక్రమాలు ఏమైనా ఉన్నాయా, అది కోర్టు ద్వారా చూసుకోవాలి. నువ్వు బల నిరూపణ చేసి అమ్మ న్యూస్ మీద ఒక కోర్టు కేసు వేసి ఇంకా భయపెట్టాలనుకుంటే ఈ ఛానల్లో గొంతుక నొక్కాలంటే ఈ జనం చూడరు. ప్రజాస్వామ్యంలో చాలామంది ఉన్నారు, ప్రజాస్వామిక వాదులు ఉన్నారు. మీ న్యూస్ వెంట ఎవరి మీద అన్యాయం జరిగినా, ఎంత పెద్ద లీడర్ అయినా మిమ్మల్ని ఏమైనా ఇబ్బందులకు గురి చేస్తే కమ్యూనిస్ట్ పార్టీ మీ వెంట ఉండి మీ సమస్యని జనం లోపలికి తీసుకుపోయి వాళ్ళు చేసే అక్రమాలను మేము కూడా మీ వెంట ఉండి భయపెడతామని మీరు నిర్భయంగా నిజాయితీగా ఈ ప్రజాస్వామ్యంలో మీరు పనిచేయాల్సిందిగా మేము కోరుకుంటూ మీ వెంట మేము అందరం ఉన్నామని తెలియజేస్తాం. ఈరోజు గత కొన్ని కాలాలుగా మీడియాపై జరుగుతున్న ఈ ప్రభుత్వాలు చేస్తున్న దాడుల విషయం గురించి నేను కొన్ని మాటలు మాట్లాడాలనుకుంటున్నా. కేసీఆర్ గారికి సూటిగా నేను ఇచ్చే ప్రశ్న ఏంటి అంటే, తెలంగాణ ఆకాంక్షను గ్రామానికి చేరవేసింది మీడియా కాదా అని నేను ప్రశ్న వేస్తున్నాను. తెలంగాణ వస్తే నిధులు నియామకాలు మనయైతే అని చెప్పింది మీడియా కాదా అని నేను ప్రశ్న వేస్తున్నాను. పొలాలలో పనిచేసే ముసలమ్మకు ఈ ముచ్చట్లను చెప్పింది మీడియా కాదా అని ప్రశ్నిస్తున్నాను. అంటే ఆ రోజు మీడియా మాట్లాడితే మీరు మెచ్చుకున్నారు. ఈరోజు మీరు చేస్తున్న ఆగడాలను అరికట్టడానికి మీడియా ప్రయత్నం చేస్తే వారిపై కేసులు పెడతారు. ప్రజాస్వామ్యవాదులందరి మీద మీరు కేసులు పెడతారు. నిజాన్ని నిర్భయంగా చెప్పే మీడియా మీద కూడా మీరు కేసులు పెడతారు. ఇది ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్న వేస్తున్నాను. మీడియా అంటే ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేసే ఒక సంస్థ. అదే లేకుంటే నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే అన్ని న్యూస్ ఛానళ్ళను తీసేయండి సార్. మీరు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఇలాంటి భారతదేశంలో జరుగుతున్నటువంటి ఒక పరిపాలనను ప్రజలకు సేవ చేసేటువంటి ఒక ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండి చేరవేసేటువంటి ఒక ఈ మీడియాను, పత్రికా మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఈ మీడియాల ద్వారానే ప్రజల యొక్క సమస్యలకు ప్రభుత్వానికి తెలుస్తాయి. ప్రభుత్వం ఈ ప్రజల సమస్యలు పట్టించుకొని పరిష్కరించేస్తుంది అనేది వాస్తవం. మరి అలాంటి ఈ ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఒక ఈ మీడియా మీద వాస్తవాలు రాస్తే మరి అనేక కేసులు పెట్టి దౌర్జన్యాలు చేసి స్టూడియోలు ధ్వంసం చేసేటువంటి ఒక సంస్కృతి ఈ తెలంగాణలో కొనసాగుతూ ఉన్నది. మరి అలానే మరి మాజీ మంత్రి జోగు రామన్న గారు వారు చేసినటువంటి ఒక అకృత్యాలు కావచ్చు, అరాచకాలను కావచ్చు, మరి వాళ్ళు చేసినటువంటి ఒక ఆ విషయాలను అమ్మా న్యూస్ అనేటువంటి ఒక ఛానల్ బయటికి తీసినందుకు వాళ్ళని వేధించడం. ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి జోగు రామన్న మాజీ మంత్రివర్యులు మొన్న రీసెంట్లీ ఈ మధ్యకాలంలో అమ్మ న్యూస్ రిపోర్టర్ మీద ఇబ్బందికరమైనటువంటి కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రజల పక్షాన నిలబడి పనిచేసేటువంటి పత్రికల్ని ఆ యొక్క వాళ్ళ యాజమాన్యం మీద ఇబ్బంది పెట్టడం, మంత్రి గారు తన చేస్తున్నటువంటి అరాచకాలని కానీ భూముల కేసులలో బయటికి తీసినంత మాత్రాన విలేకరిని ఇబ్బంది పెట్టడం సరైనది కాదని చెప్పేసి మేము పార్టీగా భావిస్తూ ఉన్నాం. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసే ప్రజా పత్రికల్ని కాపాడుకోవాల్సినటువంటి మంత్రివర్యులు, ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి మంత్రివర్యులు ఈ సమస్య మీద ఆందోళన చేస్తే పత్రికలు బహిరంగంగా మాట్లాడినంత మాత్రాన ఈ రకంగా కక్షపూరితంగా వ్యవహరించడం సరైనది కాదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇదే కాదు, రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసే వామపక్షాలు కావచ్చు, ప్రజా పత్రికలు కానీ ఇట్లాంటి వాతావరణంలో ఆ యొక్క భయభ్రాంతులకు గురి చేయటం సరైనది కాదని చెప్పి రామన్న గారికి మేము చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వాలైనా ప్రజాస్వామ్య గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తున్నాయి తప్ప వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే అర్థమవుతలేదు. ఈ మీడియాల మీద ప్రతి న్యూస్ ఛానల్ అనేది మన ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి లాంటిది.
అలాంటి వాటి కూడా గొంతు నొక్కుతారు. ఏదైనా ఉంటే ఏ విషయాన్నైనా కులకుశంగా నిజాన్ని నిర్భయంగా చెప్పే ప్రజలకు తెలియజేసేటువంటి వాళ్ళ బాధ్యత అది. వాళ్ళు చేస్తారు, మీరు తప్పులు చేస్తారు కాబట్టి వాళ్ళు బయట పెడతారు. అయితే అవినీతికి పాల్పడడం మీ వంతు అయితే మీరు చేసే వాటిని వాళ్ళు బయట పెట్టినందుకు వాళ్ళ మీద కేసులు వేయడం ఈ ప్రభుత్వానికి ఎంతవరకు ఇది సమంజసం? ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు తప్పకుండా వాళ్ళ కేసుల్ని ప్రభుత్వం ఈ అమ్మా న్యూస్ మీద పెట్టినటువంటి కేసును వెనుకకు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేనే కాదు, అందరూ ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యం బతకాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అంటారు. ఇంకొక విషయం, నిన్న ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే జోగు రామన్న గారు అమ్మా న్యూస్ పైన తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. గత 8 నెలల కాలంలో పురుడు వస్తున్నటువంటి అమ్మా న్యూస్ ఛానల్ దళితుల పైన, ఆదివాసుల పైన అనేకంగా జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచుతున్నటువంటి ఈ న్యూస్ ఛానల్ పైన ఆ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. ల్యాండ్ మాఫియా, భూ కబ్జాలు ఎక్కడ చూసినప్పుడు కూడా దోపిడీకి గురవుతుంది తెలంగాణ. ఈ దోపిడీని ప్రశ్నిస్తున్నటువంటి ఈ న్యూస్ ఛానళ్ల పైన, ప్రశ్నించే గుంతల పైన ఈ కేసులు పెట్టడాన్ని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవైపు ఈ మధ్య కాలంలో ఇటీవల కాలంలో ఆదిలాబాద్ జిల్లాలో జోగు రామన్న అనే మంత్రి అవినీతిపై, అక్కడ ఆయన కొడుకు ఆయన చేస్తున్న అవినీతి కార్యక్రమాలపై అమ్మా న్యూస్ ఛానల్ వారు వెలుగులోకి తీసుకొచ్చి పబ్లిసిటీ చేసినందుకు వారి కుమారుడు నిన్న వారికి నోటీసులు పంపించడం జరిగింది. మీడియా గొంతు నొక్కాలని అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవినీతికి పాల్పడుతున్న ఈ మంత్రిపై చర్యలు తీసుకోవాలని, ఇటువంటి మంత్రిని బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున, ములుగు జిల్లా తరఫున మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా గతంలో కూడా తీర్మార్ మల్లన్నని కూడా వాళ్ళ అవినీతిని బయటపెట్టడాన్ని నొక్కడం జరిగింది. వెలుగు ఛానల్ వారిని మొన్న చేయడం జరిగింది. అలాగే V6 వారిని కూడా ఒత్తిడి చేయడం జరిగింది. వాళ్ళకు లొంగి ఉన్న ఛానళ్ళు తప్ప వాళ్ళని వ్యతిరేకించిన, వాళ్ళ అవినీతిని బయటపెట్టిన ఛానల్ని అధికార పార్టీ గొంతు నొక్కాలని చూస్తుంది. ఇటువంటి చర్యలకు పాల్పడితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ న్యూస్ ఛానల్ వారికి, అమ్మా న్యూస్ ఛానల్ వారితో పాటు మిగతా ఇటువంటి ప్రశ్నించే గొంతులన్నిటికీ అండగా ఉంటామని చెప్పి, మేమే కాకుండా PCC నుంచి కూడా సంపూర్ణ మద్దతు వీళ్ళకి కల్పిస్తామని చెప్పి మేము తెలియజేస్తూ, ఈ ఛానల్తో పాటు మిగతా ఛానళ్ళు కూడా వీరి అవినీతిని ఎటువంటి పార్టీకి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా పనిచేస్తూ ఉంటారు. ఏ పార్టీ అయినా, అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, వితౌట్ ఏ పార్టీ అయినా తప్పు చేస్తే తప్పు అంటారు, ఒప్పు చేస్తే ఒప్పు అంటారు. ఉన్నది ఉన్నట్టుగా రాస్తే దాన్ని కొంతమంది తప్పుగా అపార్థం చేసుకొని అక్రమంగా అమ్మా న్యూస్ మీద కేసులు పెట్టడం జరుగుతూ ఉన్నది. కావున అటువంటి కేసులు పెట్టకూడదని ఆమ్ ఆద్మీ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. పోలీస్ శాఖ వారికి ముఖ్యంగా విన్నపించుకున్నది ఏమిటిదంటే, కేసులు పెట్టేటి నిజమా కాదా అని కొద్దిగా నిజానిర్ధారణ చేయాలి. ఎందుకంటే తండ్రి స్థానంలో మీరు ఉంటారు కాబట్టి దాన్ని ఎంక్వైరీ చేసి చేయగలరని నా యొక్క ఆమ్ ఆద్మీ పార్టీని కోరడం జరుగుతున్నది. అలాగే నిజాన్ని రాసే వాళ్ళపై కేసులు, విలేకరులపై కేసులు పెడితే వారికి నిజాన్ని రాయాలంటే వెనక ముందు వాడతారు, అప్పుడు నిజాలు బయటికి రావు. భూ కబ్జాలు జరుగుతున్నాయి, ఇంకా ల్యాండ్ కబ్జాలు జరుగుతున్నాయి, అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి. వాటిని ప్రశ్నించడానికి విలేకరుల రూపంలో వీళ్ళు వస్తున్నారు. ముఖ్యంగా అమ్మా న్యూస్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదని ఆమ్ ఆద్మీ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. అందరినీ అవమానించినట్టు ఈరోజు నేనేం ప్రశ్నించిన, ఆదిలాబాద్ కు కంది శ్రీనివాస్ రెడ్డి రావడానికంటే ముందు అసలు జోగు రామన్నని ఆదిలాబాద్ లో ప్రశ్నించేవాడు ఉండేనా? ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు ఉండేనా? జోగు రామన్నని కనీసం అడిగే వాళ్ళు కూడా ఉండేనా? జోగు రామన్నని ఇదేంది రామన్న, గిట్లా చేస్తున్నావు, గిన్ని పైసలు తింటున్నావు, గిన్ని అవినీతి అక్రమాలు చేస్తున్నావు అని అడిగేవాడు కూడా లేడు ఆదిలాబాద్ లో. నేను వచ్చిన తర్వాతనే ఏడాదిన్నర కిందటి నుంచి 1.5 సంవత్సరం నుంచి నేను వచ్చిన తర్వాతనే జోగు రామన్నని ఆదిలాబాద్ లో ప్రశ్నించడం మొదలైంది. ఆ ప్రశ్నకు సమాధానాలు చెప్పకుండా కంది శ్రీనివాస్ రెడ్డికి ప్రజల్లో రోజుకి గ్రాఫ్ పెరుగుతుంటే తట్టుకోలేక ఈ జోగు రామన్న కుట్రలకు తెరలేపిండు, నకిలీ కేసులు బనాయించడం మొదలుపెట్టిండు. ఈ మధ్యనే TRS వాళ్ళు, BRS వాళ్ళు చెప్తున్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా జోగు రామన్నకి ఫోన్ చేసి స్వయంగా
నా మాటల్ని ఆన్ ది రికార్డ్ చెప్తున్నాడు. స్వయంగా జోగురామన్న గారికి ఫోన్ చేసి అమెరికా నుంచి వచ్చినటువంటి పిల్లడు పొట్టు తిరుగుతున్నాడు ఆదిలాబాద్ లా, కష్టంకు సుఖంకు పైసలు వారు ఇస్తున్నాడు, ప్రజల్ని ఆదుకుంటున్నాడు, అన్నదానం కూడా చేస్తున్నాడట. నువ్వు 4 సార్లు గెలిచినావు జోగురామన్న, నీకు సోయున్నదా? నువ్వు పార్టీ అభివృద్ధి కోసం కష్టపడతలేవు, నీ గ్రాఫ్ మొత్తం పడిపోయింది జోగురామన్న అని అన్నాడట. టీఆర్ఎస్ వాళ్ళే వచ్చి మాకు చెప్తున్నారు. దాన్ని ఆయన ఇక నిరాశకు లోనై నిస్పృహకు లోనై జోగురామన్న కంది శ్రీనివాస్ రెడ్డిని రాజకీయంగా ఎట్లా ఖతం చేయాలి. కానీ కంది శ్రీనివాస్ రెడ్డికి ఏమి అవినీతి లేదు, అక్రమ మకిలి లేదు, అవినీతి మకిలి లేదు అని ఈ రోజు మా తల్లిదండ్రుల్ని, మా మేనబావని వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఈ రోజు పోలీస్ స్టేషన్ గడప ఎక్కియడం అంటే గనక జోగురామన్న రైతులందరినీ వంచిండు, జోగురామన్న రైతులందరినీ అవమానించినట్టే. మీరు చూడండి మీడియా మిత్రుల, మా తండ్రికి అసలు రాజకీయాలతో సంబంధం ఉంది. ఆయన ఏదైనా పార్టీలో తిరగంగా మీరు చూసిండ్రా? ఏదైనా పార్టీకి జయగొట్టంగా చూసిండ్రా ఆయన్ని? ఈ జోగురామన్న తన కుట్రబుద్ధిని, క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆదిలాబాద్ ప్రజలందరూ దీన్ని గమనించిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలను, అదేవిధంగా తమకు వ్యతిరేకంగా నిజాలను నిర్భయంగా ప్రసారం చేసే టీవీ ఛానళ్లను, కథనాలు రాసే వార్తాపత్రికలపై ఉక్కుపాదం మోపుతూ నిషేధ